హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? తమ్నెల్ చూశారు కదా. అవునండి, ఇప్పుడు మనం తిరుమల కొండపైన ఉన్న 6 ప్లేసెస్కి వెళ్తున్నాము. ఈ 6 ప్లేసెస్ అందరికీ తెలిసినవే, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తూ డిస్కషన్ చేసుకుందామండి. ముందుగా అసలు ఎలా వెళ్ళాలి అని ఎవరికైనా డౌట్ రావచ్చు అనమాట. ఈ ప్లేసెస్కి వెళ్ళాలంటే 3 వేస్లో వెళ్ళొచ్చు అనమాట. ముందుగా బస్సెస్లో అనమాట. ఎలా అంటే 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు, మొత్తం ప్లేసెస్ తిప్పుతూ ఉంటారనమాట. ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కేయచ్చు, 120 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అలాగే జీబులు ఉంటాయి కదా, వాటిలో కూడా వెళ్ళొచ్చు అనమాట. దగ్గర దగ్గర 10-12 మంది ఉంటారు జీబుకి అయితే. అక్కడ ఏంటంటే జీబుని బట్టి ప్రైసెస్ ఎలా ఉంటాయంటే 200, 210, 220 అలా ఛార్జ్ చేస్తారనమాట. సో అలా కూడా వెళ్ళొచ్చు. లేదు ఫ్యామిలీ ఉన్నారు, పర్సనల్గా మాకు కారు కావాలి అని అనుకున్నారు అనుకోండి, అలా కూడా వెళ్ళొచ్చు. మేము కూడా అలాగే వెళ్ళామండి. పర్సనల్గా కారు తీసుకొని కారు మాట్లాడుకొని వెళ్ళామన్నమాట పైకి. ఆ కారు మాట్లాడుకునే విధానంలో మాత్రం ఖచ్చితంగా 2-3 అప్రోచ్ అవ్వండి కారు పర్సన్స్ని, ఎందుకంటే అప్పుడే మీకు ఐడియా వస్తుంది ప్రైసెస్ ఎలా ఉన్నాయని. మేము కూడా అలాగే అప్రోచ్ అయ్యామన్నమాట. ఫస్ట్ పర్సన్ మేము మీట్ అయినప్పుడు దగ్గర దగ్గర 2500 అడిగారనమాట. చాలా షాక్ అయ్యాము, మామూలుగా కాదు. తర్వాత వేరే పర్సన్ అడిగామన్నమాట, కారు పర్సన్ని 1700 చెప్పాడు. తర్వాత మళ్ళీ ఇంకొక పర్సన్ కూడా అడిగామన్నమాట, ఆయన 1400 చెప్పాడు అనమాట. సో 1400 వితౌట్ జపాలి టెంపుల్ అనమాట. వితౌట్ జపాలి అంటే జపాలి టెంపుల్ కాకుండా 1400 పే చేయండి అని చెప్పారనమాట. మేమేం అడిగామంటే జపాలితో పాటు 1400 ఇస్తామని చెప్పామన్నమాట. దానికి ఓకే అన్నారు. గుర్తుపెట్టుకోండి, జపాలి టెంపుల్ ఏంటంటే దగ్గర దగ్గర 1.5 అవర్ పడుతుంది అనమాట చూసి రావడానికి. అందువల్ల ఏంటంటే కిందకు వచ్చిన తర్వాత ఒక్క కారు ఒక బస్సు కూడా ఎక్కువగా అవైలబుల్లో ఉండదు, కొంచెం ఇబ్బంది పడతారనమాట. అందుకని విత్ జపాలి మాట్లాడుకోండి, ఎప్పుడైనా కానీ చాలా బాగుంటుంది. ఒక 100 రూపీస్ అటు ఇటు అయినా కానీ చాలా పీస్ఫుల్గా వెళ్ళి వస్తారనమాట. సో అది క్లారిటీగా చెప్తున్నాను మీకైతే. ఇంక ఇప్పుడు మనం ముందుగా శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్దామండి. పురాణం ప్రకారం ఏంటంటే మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు మొదట పాదాన్ని ఇక్కడ పెట్టారని, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టారని, మూడవ పాదాన్ని నేడు ఆనంద నిలయంలో ఉన్న స్వామి ప్రదేశంలో పెట్టారని చెబుతారనమాట పురాణాల ప్రకారం. అలాగే కోనేటి రాయుడు తిరుమల వెంకన్నను భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయండి. వెంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకొని శిరస్సు వంచి పాద పద్మాలకు నమస్కరించుకుంటారంట. అదనమాట పురాణాల ప్రకారం శ్రీవారి పాదాల యొక్క రహస్యం. ఇక్కడ స్వామివారి పాద పద్మాలు ఎల్లప్పుడూ పుష్పాలతో తులసితో నిండి ఉంటాయండి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. ఎప్పుడైనా కానీ బాగా చూడాలంటే ఓన్లీ ఉదయం పూట అనమాట, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలన్నమాట. అలాగే ఇక్కడ శ్రీవారి పాదాల చుట్టూ పైన వృక్షాలు ఉంటాయన్నమాట, ఎంతో మనోహరంగా ఉంటాయి. అసలు ఫోటోలకైనా కానీ ఏమన్నా మంచి వీడియోస్కైనా కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చూసేయండి, చూపిస్తున్నాను శ్రీవారి పాదాలని అనమాట. అడిగింది ನಡೀರಿ ಬರ್ರಿ ಬೇಗ ಇಷ್ಟೊತ್ತು ಮಾಡ್ತೀರ ಬರ್ರಿ ಅಲ್ಲ. ಗೋವಿಂದ ಗೋವಿಂದ பட்டு நீ எங்க இல்ல போய்டுவோம் நம்மள ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದ
రామ రామ గోవింద గోవింద. దేవుడి పాదాలు మొక్కు మొక్కనా అటు వెళ్తామా తీసుకుని ఊరుంది చూశారు కదండి స్వామివారి యొక్క పాదాలు ఎంతో అద్భుతంగా, ఎంతో మనోహరంగా, ఎంతో ఆహ్లాదకరంగా అనిపించాయి కదా. అలాగే అక్కడ నుంచి చూసినప్పుడు మనకి ఆనంద నిలయం కూడా చాలా బాగా కనిపించింది అనమాట. చూపించాను కదండి జూమ్ చేసేలా, చాలా అద్భుతంగా అనిపించింది కదా. ముందుగా ప్రశాంతంగా అనిపించింది ఎస్పెషల్లీ, అందుకొరకు మనం ఈ ప్రాంతాలన్నీ చూడాలండి. ఇప్పుడు మనం ఇంకొక ప్లేస్కి వచ్చామన్నమాట. ఆ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం అనమాట. అసలు శిలాతోరణం అత్యంత అరుదైన ప్రకృతి సహజ సిద్ధమైన నిర్మాణం అన్నమాట. ఇది ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన భూగర్భ వింతగా గుర్తింపు పొందింది. అలాగే ఇలాంటివి సహజ శిలా నిర్మాణాలు ప్రపంచంలో కేవలం 3 ప్రాంతాల్లో ఉన్నాయండి. అవి మన ఆంధ్రప్రదేశ్లో, తిరుమలలో, మన ఇండియాలో, అలాగే యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాయి. అలాగే ఇంకొకటి యునైటెడ్ కింగ్డమ్లో కూడా ఉన్నాయన్నమాట. అదనమాట శిలాతోరణం చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. అందుకని క్లారిటీగా క్లియర్గా చూపిస్తున్నానండి. నాతో పాటు మీరు కూడా చూడండి ఈ యొక్క సహజ సిద్ధమైన శిలాతోరణాన్ని. బాతులు ఫ్రెండ్స్, బాతులు అవి నెమళ్ళ. వావ్, ఎంత బాగున్నాయి కదా. బ్యాక్ బ్యాక్ న్యాచురల్ శిలాతోరణం ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుంటుందో. ఖచ్చితంగా చూడండి వచ్చి. నెమలి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ శిలాతోరణం అంటే ఇదే అనమాట, న్యాచురల్లీ ఫామ్ అయిన శిలాతోరణం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాబజీ చూసారా కదండి న్యాచురల్గా ఫామ్ అయిన శిలాతోరణాన్ని. ఇంక ఇప్పుడు మనం చక్కెర తీర్థానికి వెళ్దాము. శిలాతోరణం, చక్కెర తీర్థం పక్కపక్కనే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం పురాణాల ప్రకారం చక్కెర తీర్థం గురించి మాట్లాడుకుందామండి. ఒకసారి బ్రహ్మదేవులు తపస్సు చేయటానికి ఒక ప్రశాంతమైన పవిత్రమైన స్థలాన్ని వెతకమని స్వామివారిని కోరారనమాట. అప్పుడు స్వామివారు తన సుదర్శన చక్రాన్ని భూమిపైకి ప్రసరించారు. ఆ చక్రం ఒక కొండను చీల్చుకుంటూ పడి బ్రహ్మదేవులు కూర్చోవడానికి అనుమైన పవిత్ర స్థలాన్ని మరియు నీటి ప్రవాహాన్ని సృష్టించిందనమాట. ఆ ప్రదేశమే చక్ర తీర్థంగా ప్రసిద్ధి చెందిందండి. సో అలాగే ఈ తీర్థంలో శ్రీహరి అంటే స్వామివారు సుదర్శన చక్రం కొలువైనట్లుగా ఒక పెద్ద శిలపై విష్ణు చక్ర రూపం కూడా ఉంటుంది అన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ కొండపై నుంచి వచ్చే జలాలు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయండి. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని మరియు ఈ పవిత్ర కథ విన్నవారికి కూడా పుణ్యఫలం దక్కుతుందని భక్తుల యొక్క నమ్మకం. చూడండి ఈ యొక్క చక్ర తీర్థానికి వెళ్ళే దారి ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. చాలా బాగుంటుంది అనమాట. నాతో పాటు మీరు కూడా చూడండి ఈ యొక్క చక్ర తీర్థాన్ని.
చూశారు కదండి, సహజ సిద్ధమైన శిలాతోరణం, అలాగే చక్కెర తీర్థం. నా నుంచి ఒక చిన్న విన్నపం అండి, ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శివ సికినం. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి వారి టెంపుల్కి వెళ్తున్నామండి. హతీరామ్జీ మఠం ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న ఈ పవిత్ర క్షేత్రం తిరుమలకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి కూడా వచ్చి దర్శించుకుంటారండి. చాలా పవర్ఫుల్. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు వేణువును ధరించి తన ఇద్దరు భార్యలైన రుక్మిణి సత్యభామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారనమాట. సంతానం లేని దంపతులు ఈ స్వామిని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం అనమాట. అందుకనండి చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాను అనమాట. అలాగే ఈ ఆలయం పక్కనే హతీరామ్జీ జీవ సమాధి కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయండి. ఇంక ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చూసేయండి శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ని. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆకాశగంగా తీర్థానికి వచ్చామండి. ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిత్య అభిషేకానికి ఈ ఆకాశగంగా తీర్థాన్ని రోజు రజత పాత్రలో తీసుకువెళ్తారంట. అలాగే ఒక భక్తుడి రూపంలో వచ్చిన సాక్షాత్తు శ్రీనివాసుడే ఈ జలపాతాన్ని ఆకాశగంగా అని పిలవాలని సూచించారని, ఆనాటి నుండి ఇప్పటి వరకు ఈ సాంప్రదాయం కొనసాగుతుందని కథనాలు చెప్తున్నాయండి. అలాగే అంజనాదేవి ఇక్కడే ఒక 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆంజనేయుడిని పుత్రుడిగా పొందిందని, రామాయణ కాలం నాటి పవిత్ర స్థలంగా దీనిని పురాణాలు చెప్తున్నాయని ఇక్కడ కథనాలండి. అలాగే రామానుజాచార్యుల మామ అయిన తిరుమల నంబి ప్రతిరోజు కాలినడకన అడవి మార్గం గుండా ఈ తీర్థాన్ని ఆలయానికి చేరవేసేవారంట అప్పట్లో. అందువల్లే అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వారి వంశీయులే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి. అలాగే స్వామివారి కళ్యాణ సమయంలో ఈ ఆకాశ గంగలోని వంటలు వండినట్లు శ్రీనివాస కళ్యాణ కావ్యంలో చెప్పబడిందనమాట. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ ఆకాశ గంగ యొక్క విశిష్టతని.
చూశారు కదండి ఆకాశగంగాని. ఇప్పుడు మనం లాస్ట్ పార్ట్ అయిన పాప వినాశనంకి వెళ్తున్నాం అనమాట. పాప వినాశనం పవిత్ర జలాల్లో స్నానం చేయటం వల్ల భక్తుల సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని పురాణ విశ్వాసం అన్నమాట. ఇది భగవంతుని పాదాల నుండి ఉద్భవించిన సహజ జలపాతంగా భక్తులు భావిస్తారు. అలాగే విశిష్టత ఏంటంటే ఒకానొక సమయంలో భక్తుల దాహార్తిని తీర్చడానికి ఆదిశేషుడు తన తోకతో జలాన్ని రప్పించారని, అందుకే ఈ ప్రదేశం పుణ్యతీర్థంగా మారిందని పురాణాలు చెప్తున్నాయండి. అలాగే ఈ వీడియోలో జపాలి టెంపుల్ గురించి ఎక్కడా చెప్పట్లేదండి, ఎందుకంటే ఒక ఫుల్ వీడియో తీసి జపాలి గురించి యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానమాట. మరియు తిరుమల గురించి ఒక బ్యూటిఫుల్ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. ఆ వీడియోని ఈ వీడియో కింద లింక్ పెడతానమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శివ సికినం. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలో నేను చెప్పింది మీరు తప్పుగా భావించినట్లయితే నా కామెంట్లో తెలియజేయండి, నేను నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. సో ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చూసేయండి పాప వినాశనం. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను.